నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో అయితే క్యాడర్లో అంటే క్యాబినెట్లో ఒక గిలిగింతలు అయితే మొదలైనట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఏం వార్నింగ్ ఇచ్చారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసినట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అండ్ దాంతో అయితే క్యాడర్లో కూడా కొంత గిలిగింతలు మొదలయ్యాయి అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? సో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు మారిపోయారు, మారినటువంటి చంద్రబాబు నాయుడు అనేది క్యాడరు అనుకుంటుంది, భావిస్తుంది. చాలా మారిపోయారు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అధికారంలోకి వస్తే 2024లో ముఖ్యమంత్రి కాగానే ఖచ్చితంగా గతానికి భిన్నంగా ఆయన వ్యవహరిస్తారు. వీళ్ళందరి సంగం చూస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా రాసి పెట్టుకున్నాము, మా దగ్గర రెడ్ బుక్ ఉంది, మీ అంత చూస్తాము అని చెప్పి ఇలాంటివన్నీ కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా అట్నే ఉన్నారు. సరే, మొత్తం మీద కసిగా పనిచేశారు, అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వచ్చిన తర్వాత ఏదైతే క్యాడర్ భావించిందో, ఏదైతే లీడర్లు భావించారో దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పరిపాలన, చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉంది అనేది ఇప్పుడు క్యాడర్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే మామూలుగా వాళ్ళు ఏం ఊహించుకున్నారు, క్యాడరు అధికారంలో రాగానే ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన మీద కేసులు పెట్టారు, లేకపోతే మన ల్యాండ్ కబ్జాలు చేశారు, అవన్నీ వాళ్ళందరి సంగతి చూస్తాము, వెంటబడి కొడతాము, అది ఇది అని చెప్పి వీళ్ళు అప్పట్లో మీడియా, సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని రకరకాలుగా పేలారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడే పోలీసులకు ఒక ఆర్డర్ పాస్ చేశారు, ఎవరైనా సరే గొడవలు దిగితే వాళ్ళు లోపలేసేసేయండి అని. ఓకే. సో ఎవరైనా సరే గొడవలు దిగితే లోపలేసేసేయండి అని పోలీసులు, తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఏ పార్టీ అయినా లోపలేయండి అని చెప్పి అన్నారు. దాన్ని అదునుగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా ఉన్న పోలీసులు ఎవరైతే ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ దాకా వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, మారలా, ఇంకా ట్రాన్స్ఫర్లు కాల. సో వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలేసారు. ప్లస్ ఒక 5గురిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇప్పటి వరకు మర్డర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామం ఇది. సరే, ఇప్పుడు మినిస్టర్లు అయితే, మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయితే మా అంత చూస్తాం అది ఇది అని చెప్పి అనుకుంటారు కదా సహజంగా. సరే, లీడర్లు కూడా అట్నే భావించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ అంత చూస్తామని చెప్పి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అనిత దగ్గర నుంచి మినిస్టర్లు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్లు అనేక మంది అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లు ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 రోజులు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడాడు. ఏది, పసుపు బిళ్ళతోటి ఎవరు వచ్చినా సరే, అధికారులు ఎవరైనా సరే లేచి నుంచొని కాఫీ ఇచ్చి మాట్లాడాల్సిందే, లేకపోతే వాళ్ళ సంగతి చూస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడాడు. తర్వాత అనిత మాట్లాడింది. వీళ్ళిద్దరికీ సున్నితంగా వార్నింగ్లు పడ్డాయి. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడలే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఎపిసోడ్ ఒకటి, రాంప్రసాద్ రెడ్డి ఎపిసోడ్ వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే, ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు. సరే, ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది జూలై 1వ తారీఖు. జరుగుతున్నటువంటి సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి సతీమణిగా ఉన్నటువంటి హరితారెడ్డి కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి, అక్కడ రాయచోట్లో ఉండే ప్రాంతానికి వెళ్ళి ఈ పెన్షన్లకు సంబంధించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదు అనేది ఆమె మనసులో ఉంది. దాంతో పోలీసుల మీద రివర్స్ అయ్యి చెడామడ మాట్లాడారు. అది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరో వీడియో తీసేసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో అటు తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది ఆ వీడియో. అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా రాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి, మీరు ఇలా చేస్తే కనుక మీ ఉద్యోగాలు పోతాయి, అంటే మంత్రి పదవి పోద్ది అనే యాంగిల్లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చేయకూడదు, నువ్వేం మంత్రిగా ఉండవు, ఆ మంత్రి భార్య అని చెప్పి ఆంకెట్ట ప్రోటోకాల్ ఇస్తారు అసలు అని మీరు అది కూడా తెలుసుకోవాలి కదా. ఇలాంటి పార్టీకి నష్టం చేకూరిస్తే, ప్రభుత్వానికి నష్టం చేకూరిస్తే, మీ తీరు కనుక మార్చుకోకపోతే మంత్రి పదవి పోద్ది అనేటువంటి యాంగిల్లో వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒక రాంప్రసాద్ రెడ్డికే కాదు, మినిస్టర్లు అందరికి కూడా ఈ వార్నింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు సున్నితంగా మందలించడం జరిగింది. ఇది మీడియాలో వచ్చేసింది. మీడియాలో వచ్చిన తర్వాత మంత్రుల్లో ఒక అలజడి ప్రారంభమైంది. ఎందుకు, మొన్నటిదాకా ఏమనుకున్నారు, అధికారంలో రాని మీ సంగతి చూస్తాం, డూమ్ డామ్ డిష్ అన్నారు.
వాళ్ళ ఆవేశం మీద చంద్రబాబు నాయుడు నీళ్ళు చల్లారు. దాంతో వాళ్ళు కింద క్యాడర్ ఇది చూసిన తర్వాత కింద క్యాడర్ ఏంటి, ఇంకా చల్లబడిపోయారు. గెలిచిన తర్వాత కూడా ఏం లేదు, వాళ్ళకు ఒక రకంగా గిలిగింతలు, అసలు ఏం జరుగుతుందని. గిలిగింతలు అంటే అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు మినిస్టర్ని డైరెక్ట్గా మినిస్టర్ పదవి ఇలా చేస్తే అని చెప్పేసి అన్నాను. జనరల్గా ఏంటంటే ఒక మినిస్టర్ రాగానే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కొద్దిగా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. జనరల్గా జరిగేది ఎక్కడైనా సరే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అదే, అప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు హరితారెడ్డి అక్కడికి వెళ్ళారు. హరితారెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఆమె మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ప్రజాప్రతినిధి అంతకన్నా కాదు, ఆమె ఒక మినిస్టర్ భార్య అంతే. ఆమె వెళ్ళి గౌరవంగా ఆ పెన్షన్లు ఇచ్చేసి ఫోటో తీయించుకుని వస్తే గౌరవంగా ఉండేది. ఆమె పోయేటప్పటికీ అక్కడ ఒక సిఐ అను 2 కానిస్టేబుల్ ఉన్నారంట. అక్కడ ఎస్ఐ ఎక్కడికి పోయాడని పర్టికులర్గా అడిగిందంట. ఎస్ఐ ఏడని అడిగితే అతను వేరే మీటింగ్లో ఉన్నాడని చెప్తే పిలిపించండి అని చెప్పాను. పిలిపించండి అని చెప్తే అప్పటికప్పుడు పిలిపిస్తే అతను సివిల్ డ్రెస్లో వచ్చాడు. ఎక్కడున్నాడో అతను సివిల్ డ్రెస్లో వచ్చాడు. సివిల్ డ్రెస్లో వస్తే ఈమె సివిల్ డ్రెస్లో వచ్చేవేంటి, పెళ్ళికి వచ్చావు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఈమె కొద్దిగా దురుసుగా మాట్లాడితే అప్పటికప్పుడు అతను ఏదో పక్కన అతని డ్రెస్ ఏదో వెహికల్లో ఉంటే అప్పటికప్పుడు మళ్ళీ డ్రెస్ వేసుకుని వచ్చి ఆమెకి సెల్యూట్ కొట్టాడు. ఆమెకి సెల్యూట్ కొట్టి ఆమెకి చేస్తే సెల్యూట్ కొట్టాల్సిన అదంతా వీడియో తీశారు. ఎవరో వాళ్ళు పోలీసులు కదా, ఎవరో వాళ్ళే తీసుంటారు. వీడియో తీశారు. ఎస్కార్ట్ ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు ఎస్కార్ట్ ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నేను వస్తానన్నా తెలుసు కదా, నువ్వు ఎస్కార్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఎస్ఐని నిలదీసింది. ఎస్ఐని నిలదీసి సారీ మేడం తప్పు అయిపోయింది, నేను చిన్న మీటింగ్ ఉంటే నేను రాలేకపోయాను అంటే, నేను మీ సిఐకి మీటింగ్ లేదు కదా, మీ సిఐ ఉన్నాడు కదా, నీకేం మీటింగు, సిఐకి లేని మీటింగ్ నీకేంటి అని చెప్పేసి ఆవిడ చెడమ్మడ ఇతన్ని మాట్లాడితే ఇతను సారీ అని చెప్పి ఏదో చెప్పి ఇంకోసారి పొరపాటు జరగదు మేడం అని చెప్పి ఇతను సర్దిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఈవిడ వెళ్ళిపోయింది. ఆ వీడియో బయటకు వచ్చేసింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత మంత్రి భార్య ఏం చేసింది, పోలీసుల మీద వీరంగం, బండబూతులు తిట్టింది, అన్పార్లమెంట్ వర్డ్స్, అసలు ఏం అధికారం ఉంది, ప్రోటోకాల్ ప్రకారం అసలు యూనిఫామ్ వేసుకున్నటువంటి ఎస్ఐ సెల్యూట్ ఎట్టు కొడతాడు ఆంకి, ఇవన్నీ బయటకు వచ్చినాయి. దాంతో ప్రభుత్వం పతనం అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు రంగంలో దిగి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఆయనతో పాటు రాంప్రసాద్ రెడ్డితో పాటు మొత్తానికి మినిస్టర్లందరికీ కూడా మీరు జాగ్రత్తగా నడుచుకోండి, లేదంటే మంత్రివర్గం నుంచి పక్కగా తప్పిస్తాము అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ప్రత్యేకించి క్యాడరు నీరు గారిపోతుంది. ఇప్పుడు అంటే ఇంత ఉత్సాహంతో ఇంకా గెలిచామన్న ఉత్సాహం, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జరిగిన దాష్టికాలకి ఏదైతే ఉందో అవన్నిటికీ ఒక ముగింపు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుని వాళ్ళు ఏమంటారంటే, ఈ సంఘటన జరిగింది బాగానే ఉంది, ఓకే సరే, ఆవిడేదో హెచ్చరించింది, ఎస్కార్ట్ పంపించలేదని ఇది మాట్లాడింది, బాగానే ఉంది. మరి 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, మానసికంగా హింసించారు కదా, లేడీస్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు కదా. ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నట్టు క్యాడర్ చంద్రబాబు నాయుడు ఈ విధంగా చెప్పారంటే మినిస్టర్లు ఏం చేస్తారు, మనకేం సహాయం చేస్తారు, అసలు మనమేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏమైనా చేయడానికి మనకే భయం వేస్తుంది, ఏదైనా చేశారంటే మీరెందుకు చేశారంటే మనల్ని లోపల వేసేటట్టు అవకాశం ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటి అయోమయ స్థితిలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉందని చెప్పి ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. రైట్ సార్, రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.